హాయ్ ఫ్రెండ్స్, ఈ మంత్ అయితే పిల్లలకి సమ్మర్ హాలిడే ఇస్తారు కదా. మరి సమ్మర్ హాలిడే ఇచ్చారని అంటే మరి ఎంతసేపు మనం పిల్లలకి ఇంట్లో ఉంచలేం కదా. కనీసం మీరు ఎప్పుడైనా సరే ఈ 1 మంత్ లోపు మీరు ఎప్పుడైనా సరే టైం చూసుకుని సండే రోజు నేను చెప్పినట్టు మంచి వాటర్ ఫాల్ చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అది కూడా ఈ శ్రీకాకుళం జిల్లా సర్కిల్లో ఉండే వాళ్ళకి మాత్రమే చాలా అవైలబుల్గా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది కనుక రావడానికి బాగుంటుంది అనమాట. అది ఎక్కడనంటే మీరు ఏ ప్లేస్లో ఉన్నా సరే మీరు పలాస ప్లేస్కి వచ్చేయండి. పలాస నుండి గొప్పిలో 10 కిలోమీటర్లు పడుతుంది. గుప్పిల నుండి గండాతి రావడానికి 13 కిలోమీటర్లు పడుతుంది. ఇదిగో ఆ గండాతి బోటే ఇదనమాట. ఈ గండాతి నుండి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి 7 కిలోమీటర్లు పడుతుంది. ఈ మొత్తం కలిపి ఒక 33 కిలోమీటర్లు పడుతుంది అనమాట. ఇంక అంతేకాకుండా అక్కడికి వెళ్ళామనుకో చాలా మంది పిక్నిక్ ప్లాన్ అయినా లేకపోతే సండే రోజు కానీ పిల్లలతో కానీ లేకపోతే టూరిస్టులా కానీ ఏదైనా సరే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక అంతేకాకుండా ఈ సర్కిల్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కలిపి పిక్నిక్ ప్లాన్ అయితే కొన్ని వేల మంది జనాలు అనమాట. అలాంటి సంతోషాలు సరదాలు ఇలాంటి లొకేషను ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్ అందరికి చూపించాలనిసే ఈ నా ప్రయత్నం అనమాట. ఎందుకంటే దూరభారాలు ఎలాగో రాలేరు కనుక కనీసం నా వీడియో చూసైనా సరే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలనిసే మా ఊర్లో ఉన్న లొకేషన్ అంతా కలిపి మీకు చూపించాలనిసే ఈ నా ప్రయత్నం. మీరు చేసేది చిన్న సాయం అనమాట. మీరు ఈ వీడియో ఎంత లెంత్ అయినా కూడా ప్లీజ్ అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే చాలు. అంతేకాకుండా ప్లీజ్ ఫాలో అవ్వండి చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, ఈ గండాతి బోర్డు నుండి రైట్ సైడ్ వెళ్తే మహేంద్రగిరి, లెఫ్ట్ సైడ్ వెళ్తే వాటర్ ఫాల్. అవసరం లేదు. ఇదో ఫ్రెండ్స్, గండాతి నుండి వస్తూ కొంత ఒక 5 కిలోమీటర్లు వస్తే ఆ బోర్డు ఉంటుంది. అంతే 2 కిలోమీటర్ల లోపల రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. ఓకేనా? స్ట్రైట్ కాకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ చిన్న వెళ్ళిపోవడమే. రైట్ సైడ్ చెక్ పోస్ట్. ఇదో ఫ్రెండ్స్, మనమైతే గండాతి లోపలికి వెళ్ళే ముందు ఏంటంటే చెక్ పోస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ 5 రూపాయలు 10 రూపాయలు టికెట్ ఉంటుంది. టికెట్ కట్టేసి మనం లోపలికి వెళ్ళాలా. ఎందుకంటే మరి మొత్తం మెయింటెనెన్స్ వాళ్ళు చెయ్యాలి అంటే ఎంతో కొంత మరి ఉండాలి కదా. ఓకేనా? మరి లోపలికి వెళ్ళాక మొత్తం చూద్దామా. చాలా అంటే చాలా బాగుంటుంది. గో. ఇదో ఫ్రెండ్స్, అనుకున్నట్టయితే మనమైతే గండాతికి వచ్చాము. ఎందుకంటే అది కూడా టైం ఇప్పుడు 4:15 అవుతుంది. ఇంత టైంలో కూడా కొంతమంది మాత్రమే జనాలు ఉన్నారు. అదే మీరు మార్నింగ్ డే కానీ ఒక 8, 9, 10, 11, 12, 1 గంట లోపలికి వస్తే మాత్రం చాలా అంటే చాలా విచ్చలవిడికి జనం ఉంటారనమాట. లోపలికి వెళ్ళి చూద్దామండి. అదిరిపోదు. ఇదో ఫ్రెండ్స్, న్యాచురల్గా అయితే కర్రతో కట్టున్నారనమాట. యాక్చువల్గా సిమెంట్ అని కర్రతో మోడల్ ఉంది. లోపలికి వస్తూ న్యాచురల్ అచ్చిపోయింది. ఇదేంటి తెలుసా? రాంపలం. ఇది గిరిజనులకు మాత్రమే తెలుస్తుంది అనమాట. బొప్పాయి చెప్తూనే ఉంటాను, తింటూనే ఉన్నారనమాట. ఇదేంటి తెలుసా? కంద. ఇది ఎక్కువ నాగుల చవితికి సంక్రాంతికి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఇది ఎక్కువ వండుతారు అనమాట. ఒంటికి ఎంత ఆరోగ్యం అంటే మన దేహంలో ఉన్న ఎముకలు చాలా అంటే చాలా బలంగా తయారవుతాయి అనమాట. ఇదో ఫ్రెండ్స్, ఇదేంటి తెలుసా? నల్లజీడి పళ్ళు. ఇది ఎక్కువ ఉద్దానం సైడ్ తర్వాత కొండ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువగా పండుతాయి అనమాట. దీనికోసం సర్వసాధారణంగా చాలా మందికి తెలియదు. కానీ నల్లజీడి పళ్ళు ఎక్కువగా తింటే ఎక్కువ దగ్గు వచ్చేస్తాయి అనమాట. ఒక లిమిట్ గా ఒక 4-5 తింటే మాత్రం చాలా అంటే చాలా మంచిది అనమాట ఒంటికి కూడా. ఇదో ఫ్రెండ్స్, వస్తూ మీరు పిల్లలతో కానీ లేదంటే ముసలి వాళ్ళతో కానీ ఫ్యామిలీతో కానీ ఎవరితోనైనా రావచ్చు అనమాట. ఇదిగో పిల్లలు ఉన్నదే, పిల్లలు ఆడుకోవడానికి మంచి పార్కింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అందుకే చెప్తున్నాను, సమ్మర్లో హాలిడేస్కి ప్రతి ఒక్క పిల్లలతోని మంచిగా టైం స్పెండ్ చేస్తారనమాట. ఖచ్చితంగా ఎవ్వరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు రండి. ఆడుకోవడానికి కూడా మంచి పిల్లలకి మంచి పార్కింగ్ ఉందన్నమాట. ఎవ్వరికి కూడా బోర్ అనేది ఉండదు. వంట తంట అన్ని చేసుకోవచ్చు అనమాట. ఇంక అంతేకాకుండా మంచి రీల్స్ చేసుకోవచ్చు, ఆడుకొని పాడుకొని అన్ని చేసుకోవచ్చు అనమాట. రైట్. అది కూడా టైం ఇప్పుడు 4:15 అవుతుంది కనుక ఇప్పుడు కూడా జనాలు కొంచెం తక్కువగా ఉన్నారన్నమాట. అదే మీరు మార్నింగ్ టైం సండే రోజు కానీ వస్తే, అంటే యాక్చువల్గా ఈరోజు సండేనే, మీరు మార్నింగ్ టైం కానీ మీరు వచ్చారంటే చాలా అంటే చాలా జనాలు ఉంటారన్నమాట. ఆ జనాలు చూడడానికి చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే రావాలి అని ఆశ పడుతుంది అనమాట.
ఇదో ఫ్రెండ్స్ అనుకున్నట్టు చాలా మంది టూరిస్టులకు వచ్చి భోజనాలు కూడా వనభోజలాగా వండుకొని మరీ ఫ్యామిలీతో తినుకుంటున్నారు అనమాట. అందుకే మీ అందరూ చెప్తున్నాను, అస్సలు మిస్ అవ్వకండి. ఫ్యామిలీతో కానీ ప్రతి ఒక్కరు వంట తంట చేసుకోవడానికి కూడా సదుపాయం ఉందన్నమాట. చాలా అంటే లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎంతోమంది టూరిస్టులే వస్తున్నారు. అలాంటివి ఈ చుట్టూ సర్కిల్లో ఉండేవాళ్ళు రాలేరా? రాయండి. ఇదే ఫ్రెండ్స్ సమ్మర్ కనుక కొంచెం వాటర్ కొంచెం తగ్గొచ్చు అనమాట. అదేవిధంగా వర్షాకాలంలో కానీ లేదంటే 10 నెలలు కానీ 11 నెలలు అయితే మాత్రం వాటర్ చాలా అంటే చాలా ఫుల్గా వస్తాయి అనమాట. అలాంటప్పుడు అది పిక్నిక్ టైం కనుక చాలా అంటే చాలా ఫుల్ వాటర్ అనమాట. ఇంక అంతేకాకుండా చాలా అంటే చాలా ఎంజాయ్గా ఫీల్ అవుతారు అనమాట. ఇంకంతే కదా. హాయ్ ఫ్రెండ్స్, లోకేష్ ఫార్మర్. మేము ఈయన యూట్యూబ్ కి అందరం సబ్స్క్రైబ్ చేస్తాం. ఎందుకంటే ఈయన న్యాచురల్ డైట్ అండ్ వర్కౌట్ చెప్తుంటాడు. మేము జిమ్ లో చేసినా కూడా ఈయన సబ్స్క్రైబ్ చేస్తూ ఈయన న్యాచురల్ డైట్ చూస్తూ చాలా హ్యాపీగా మేము కూడా డైట్ ఫాలో అవుతూ ఇలా ఉన్నాం. సో మీరందరూ కూడా మన లోకేష్ ఫార్మర్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.